చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మాట్లాడుతూ చంద్రబాబు అనేక మంది బీసీలకి చెందిన వారిని మంత్రులను చేశారని 11 యూనివర్సిటీలో 9 యూనివర్సిటీలో బీసీలకు వైస్ ఛాన్సలర్ గా పదవులు ఇచ్చారని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో బీసీ సోదరీమణులందరూ కూడా ఒక ఆనందకరంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న విజయవాడలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని విధాలుగా బీసీ సోదరులకి ఏ విధంగా లబ్ధి చేకూర్చబోతున్నారో వివరించడం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా అటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదనే అంశాన్ని కూడా బీసీ సోదరులందరూ కూడా గుర్తించారు, ఆనందపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మొదటి నుంచి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాగే విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు చదువుకున్న విద్యావంతులైతే చాలు, తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఎంతోమంది బీసీలని, డాక్టర్లని, లాయర్లని, టీచర్లని వాళ్ళు చదువుకొని ఒక క్వాలిఫికేషన్ ఉంటే చాలు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి నిలబెట్టి ఎమ్మెల్యేలను గెలిపించి మంత్రులుగా చేయటం జరిగింది. సో ఆనాడు ఈరోజు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు గొప్ప గొప్ప నేతలుగా ఎదిగిన బీసీ నేతలకు అందరికీ అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అలాగే అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతోమంది బీసీ నాయకులను తయారు చేశారు, ఎంతోమంది బీసీలను మంత్రులు చేశారు, చాలా ఉన్నతమైన పదవుల్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్య 11 యూనివర్సిటీల్లో 9 యూనివర్సిటీల్లో బీసీలుగా వైస్ ఛాన్సలర్ అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఇప్పుడు చూడండి, ఎంతమంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి బీసీలుగా పదవులు ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేయమనండి, చూడమనండి ప్రజల్ని. అలాగే బీసీలకి మంత్రి పదవులు ఇచ్చాను, లేకపోతే కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, 56 కార్పొరేషన్లు ఇచ్చాను, ఇంకా రకరకాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగుతున్నా, మీకు ఎంతమంది బీసీ మంత్రుల పేర్లు తెలుసు, వాళ్ళ ఫోటోలు, ఫేసులు తెలుసు? ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆయా శాఖలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే యాడ్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క స్కీమ్ రిలీజ్ చేసే ముందు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ యాడ్లలో కూడా బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేయట్లేదు. ప్రజలందరూ, బీసీ సోదరులను కూడా గమనించాలి. ఎక్కడో ఒక మూలన ఇంత చిన్న పేరు అనేది వేస్తున్నారు, ఫలానా మంత్రి అని చెప్పినేసి బీసీ మంత్రులు. అంటే బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేసేదానికి కూడా మనసు ఒప్పనటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల సాధికారత గురించి, వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ఎమ్మెల్యేలు కానీ అడుగుతున్నా, వరుసగా చెప్పండి, మీ పార్టీలో ఉన్న బీసీ మంత్రుల పేర్లు చెప్పండి, పేర్లు, వాళ్ళ శాఖలు చెప్పండి, చూద్దాం. టకటకమని చెప్పండి. ఎవరు ఏ శాఖ ఉన్నారో తెలియదు, ఎవరు అసలు మంత్రి లేదో తెలియదు. రాష్ట్రాన్ని 4 భాగాలుగా చేసి వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు విజయసాయిరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి, ఇక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పంచి మీకు ఇష్టం వచ్చినట్టు సామంతరాజుల్లాగా మీరు ఎలా కావాలంటే అలా దోచుకోండి, సంపాదించుకోండి అని చెప్పి బీసీలకు కనీసం పక్కన కూర్చునే అర్హత కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం
వీళ్ళు మాట్లాడుతుంటే బీసీల సాధికారం గురించి చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి రోజు జయహో బీసీ సభలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ చేయడం బీసీలకు ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేది వచ్చింది. గతంలో ఏనాడు చేయనటువంటి కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్, అది 4,000 రూపాయలు ఇస్తామనడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం సంబంధించి రాష్ట్రంలో అయితే 50% పైన బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, కుప్పం నియోజకవర్గంలో 70% పైన బీసీలే ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలు మొత్తం కూడా సమాజంలో చాలా అట్టడుగు స్థాయిలో ఉంటూ ఆర్థికంగా చాలా చిరిగిపోయినటువంటి కమ్యూనిటీస్. నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాతనే బీసీలకు ఒక రాజ్యాధికారం కానీ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ రోజు రామారావు గారు చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే 34% ఉన్న రిజర్వేషన్ని 24%కి దారుణంగా తగ్గించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు డిక్లరేషన్లో మళ్ళీ 34% బీసీలకు స్థానిక సంస్థల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది బీసీలకు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి వార్త. అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి ఆ రోజు మనకు బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఆ సబ్ప్లాన్ నిధుల్ని దారి మళ్లించారు. అంటే బడ్జెట్లో చూపించడం, మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టకుండా పోవడం, ఇది ఒక కొత్త ఎత్తు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఇతర నిధులు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రతి సంవత్సరం 30,000 కోట్లు బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకు 1.5 లక్షల కోట్లు పెడుతున్నామని చాలా క్లియర్గా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆదరణ పథకం ఎంతో మంచి కార్యక్రమం, దాన్ని టోటల్గా నిర్వీర్యం చేశారు. కుప్పంలో కూడా ఆ ఆదరణ పథకం కింద తెచ్చినటువంటి పరికరాలన్నీ కూడా కనీసం ఆ తెచ్చిపెట్టిన దాన్ని సక్రమంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేక అది మొత్తం కూడా చెడిపోయి వేస్ట్ అయిపోయింది. అంతా మళ్ళీ కూడా 5,000 కోట్లతో మన ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తూ మన కులవృత్తుల వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలన్నీ ఇస్తామని చెప్పారు. ఇది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా రక్షణ చట్టం బీసీలకు సంబంధించి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ 300 మంది పైన ఈరోజు క్రూరంగా వాళ్ళని హింసించడం జరిగింది బీసీల పైన. కాబట్టి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొని వచ్చి ఎట్లయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పైన ఈరోజు చట్టం అనేది ఉందో దాని చట్టబద్ధతని అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రక్షణ చట్టం రూపొందిస్తున్నారు. కాబట్టి బీసీలకు ఒక రకమైనటువంటి ఈరోజు ఒక రక్షణ అనేది వచ్చింది, చాలా సంతోషం. దానికి కూడా వాళ్ళు అభినందిస్తున్నాం. కాబట్టి బీసీలందరూ కూడా బీసీలు అంటే చాలా కేవలంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఒక చెప్పేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్యాస్ట్ అని వచ్చింది. తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. కాబట్టి తప్పకుండా బీసీలందరూ ఏకమై ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ బీసీలందరూ కూడా ఈ బీసీ డిక్లరేషన్ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయాలని అంత కోరుతున్నాం. మీరు ఈరోజు
ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, నిజంగా అంత ప్రేమ ఉంటే చంద్రయ్య మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనేటటువంటి ఒక బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు జై చంద్రబాబు అన్నాడని నడి రోడ్లో, అంటే అందరూ చూస్తాం ఆ వీడియోలు కూడా వచ్చినాయి మీడియాలో అంతా కూడా, నడి రోడ్లో మనం మేకనో వీళ్ళనో గొర్రెనో కోస్తారు, అట్లా జై జగన్ అని చెప్పాను, లేకపోతే గొంతు కోస్తామంటే నువ్వు గొంతు కోసినా జై చంద్రబాబు అంటానంటే నడి రోడ్లో గొంతు కోసి చంపారు. వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకొని వచ్చారంటూ బయట తిరుగుతున్నారు. అమర్నాథ్ గౌడ్ అని చెప్పి 15 ఏళ్ల బాలుడు, 10th క్లాస్ చదివేటటువంటి అబ్బాయి వాళ్ళ అక్కని వెంకటరెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ ఏడిపిస్తుంటే, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అడిగిన పాపానికి ఉదయం పూట ట్యూషన్కి వెళ్తుంటే ఆ అబ్బాయిని చెట్లలోకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నారు, వచ్చారు. మళ్ళీ వినాయక చవితి వేడుకలు అదే ఊర్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు బీసీల మీద? ఇట్లా 300 మంది పైచులకు బీసీ సోదరులను చంపిన ఘనత, 5000 పైచులకు బీసీ నాయకుల్ని జైల్లో కావాలని పెట్టి హింసలు పెట్టిన ఘనత మీది. మా కొల్లు రవీంద్ర గారు కావచ్చు, ఆయనకి ఏ సంబంధం లేని మర్డర్ కేసులో ఆయన పేరు ఇరికించి కావాలని ఆయన ఏ విధంగా పెట్టారు. అచ్చెన్నాయుడు గారికి ఆరోగ్యం బాలక సర్జరీ చేసుంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ విజయవాడ దాకా కనీస కట్టసి కూడా అంబులెన్స్లో కానీ అట్లా తీసుకురాకుండా, బాగలేదన్నా కూడా కూర్చోబెట్టి పోలీస్ వాహనంలో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు బీసీల గురించి మాట్లాడుతుంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. బీసీలకి న్యాయం చేసే పార్టీ, న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం. ఈ బీసీ డిక్లరేషన్ తోటి బీసీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మా కూటమికి అమోఘమైన రెస్పాన్స్ అనేది ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా వచ్చింది. 100కు 100% బీసీ సోదరులు 90% తెలుగుదేశం పార్టీకి ఓటైపోతున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ సాధనలో బీసీ సోదరులే అగ్రభాగా నుండి బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మేము అది సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన డిక్లరేషన్ ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.